వనపర్తి జిల్లా కేంద్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి మండలంలోని చిమ్మలకుంటపల్లిలో ఆగిపోయిన పోలింగ్ తిరిగి గంటన్నర తర్వాత ప్రారంభమైంది. 8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి శేషమ్మకి చెందిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్పై రాకపోవడంతో మండిపడ్డారు. దీంతో అధికారులు తక్షణమే బ్యాలెట్ బాక్స్ మారిందని దానిని స్థానంలో అదే గ్రామానికి చెందిన బ్యాలెట్ బాక్స్ ఇవ్వడంతో తిరిగి పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పరిస్థితులు మళ్లీ మొదటి నుంచి పోలింగ్ స్టార్ట్ చేశామని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థి శేషమ్మ విన్నవించుకున్నారు. ఐడి కార్డు ఇవ్వండి. శేషమ్మ, నాది చిన్నగుంటపల్లె. 8వ వార్డుకు సిలిండర్ గుర్తు కన్నేసిన గుండె గుర్తుకు నా పేరు ఉంది కానీ నాకు గుర్తు లేకుండా చేసిండ్రు. 50 మంది వరకు వేసిండ్రు. సరే అని అదే సపడ పెట్టిండ్రు కానీ ఒక అర్ధ గంట సేపు ఆపి మళ్ళా తర్వాత సరి చేసిండ్రు. నా లాస్ట్కి వస్తే నాకు దానిలో వాటిలు రాకుండా వేసేసిండ్రు. పోయిన వాళ్ళు రాలేదు సార్, వాళ్ళు దూరం వెళ్ళిపోయినరు. వాళ్ళకు హాస్పిటల్లో పేషెంట్లు ఉండరు, రాలేము మేము, సన్నవిల్ల తల్లులు ఉండరని వాళ్ళు వేసిపోయినరు, రాలేదు. ముసలోళ్ళు ఉండవు, ముసలోళ్ళని మేము కార్లు తీసుకొని వచ్చినాం, మళ్ళీ కిరాయిలు పెట్టాలంటే పెట్టలేమని వాళ్ళు సిటీకి వెళ్ళిపోయినరు. ఇంకా మళ్ళీ చిన్నోళ్ళని రాపిచ్చేస్తాము అంటే ఇంకా మాకు ఏడొస్తే సార్ రావు కదా, మా వాళ్ళు వేసిపోయినరు వెళ్ళిపోయినరు. ఇంకా మళ్ళీ మాకు రావు కదా తిరిగి. ఇంకా అదే మళ్ళీ మాకు రావంటే ఇంకా సరేపాటు వచ్చిన వాళ్ళం వేసుకున్నాం అని చెప్తుండ్రు. మాకు 8వ వార్డులో పోలింగ్ జరిగేటప్పుడు మా బ్యాలెట్ పేపర్లో మనది 4 గుర్తు రాలేదు. మాకు పేరు వచ్చింది కానీ గుర్తు రాలేదు, సింబల్ వేయలేదు మాకు. దానివల్ల మాకు పడాల్సిన ఓట్లు కూడా వేరే వాళ్ళకి పడ్డాయి. వేసిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. మేము వచ్చి చూసుకునే వాళ్ళకి దానిలో సింబల్ లేదు అని చెప్పేసి అంటారు. అది ఎలా జరిగిందని అడిగితే టెక్నికల్ ఇష్యూ ఏదో అని చెప్పేసి మాట్లాడతారు. గుర్తు రాకపోయేసరికి బాబాకు ఒక 50 ఓట్ల దగ్గర వేసి ఉంటారు. 50 ఓట్ల దగ్గర జరిగినాయి. మాకు ఓటు వేసిన వాళ్ళు మీకు గుర్తుందా అంటారు, మీరు దానిలో గుర్తు లేదు, మళ్ళీ ఎవరికైనా